బికాస్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధానమంత్రిని కలిశారు. మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. దాదాపు 1,00,000 కోట్ల విలువైన పనులు మోడీ చేతుల మీదుగా ప్రారంభించే విధంగా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. గత 5 ఏళ్లు మూలన పడ్డ అమరావతి పనులు మళ్లీ మొదలు పెట్టేందుకు గ్రౌండ్ రెడీ చేసింది. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించి ఇటు మోడీని ఆహ్వానించేందుకైతే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యి ఆయన ఆహ్వానించారు. అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి మోడీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. దాదాపు 1,00,000 కోట్ల విలువైన పనులకైతే ఇటు మోడీ చేతుల మీదుగా ప్రారంభించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. గత 5 ఏళ్లు మూలన పడ్డ అమరావతి పనులు మళ్లీ మొదలు పెట్టేందుకైతే గ్రౌండ్ మొత్తాన్ని కూడా రెడీ చేస్తుంది అక్కడి సర్కార్. ప్రెజెంట్ మనం చూడొచ్చు, ఇటు ఢిల్లీకి అయితే సీఎం చంద్రబాబు వెళ్లి ఇటు మోడీని ఆహ్వానించారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఎట్టకేలకి ఇటు సీఎం చంద్రబాబు అయితే అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి మోదీని ఆహ్వానించారు కదా. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన రాజధాని పనులకు సంబంధించి కూడా తిరిగి పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పనులని దాదాపుగా 100 నుంచి 110కి సంబంధించిన పనులని, అలాగే రాజధాని ప్రాంతంలో 92 పనులకు సంబంధించి కూడా పునఃప్రారంభించేందుకు ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2వ తేదీన సాయంకాలం 4 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధానిలో ఏదైతే సచివాలయం బ్యాక్ సైడ్ మొన్న P4 కార్యక్రమం ఎక్కడైతే జరిగిందో అదే ప్రాంతంలో నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. 3 గంటల 45 నిమిషాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటల 55 నిమిషాలకి అమరావతి హెలిప్యాడ్ అంటే ఏదైతే సెక్రటరీ హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా 1.2 కిలోమీటర్ల మీద 2 వైపులు అంటే ఇరువైపులకు సంబంధించి రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పూలతో ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వేదిక మీద నుంచి 4 గంటల 8 నిమిషాల సమయంలో కూడా రాజధాని పనులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరిగి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వేదిక మీద నుంచి కూడా ముఖ్యమంత్రి, అలాగే CRDA మినిస్టర్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముగ్గురు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి అమరావతి రాజధాని పనుల ప్రారంభోత్సవానికి రావాలని చెప్పి కూడా కుటుంబ సమేతంగా చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా వస్తాను, అలాగే అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అన్ని విధాలుగా కేంద్రం చేదోడు వాదుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో NDA ప్రభుత్వం కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా చంద్రబాబుకి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తాం. సో దానిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటినే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.